ఎక్కడ చూసినా ఈ న్యూస్ చాలా ట్రెండింగ్ అవుతుంది. 5 స్నాప్స్ ఆఫ్ స్టోరీ. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. ఒక బీటెక్ కాలేజ్‌లో చదువుతున్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళు 2 ఇయర్స్ అంది సిన్సియర్‌గా వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ మధ్యలో చిన్న చిన్న గొడవలనేవి రావటం స్టార్ట్ అయినాయి. లవ్ అన్నప్పుడు కొన్ని కొన్ని గొడవలు జరుగుతాయి. అది కామనే. అయితే ఆ అమ్మాయికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ అనేది తగిలాడు. అయితే ఆ అమ్మాయి ఆ రోజు ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేసింది. అతను ఆ బ్రేకప్ అనే మాట తట్టుకోలేకపోయాడు. ఈ అమ్మాయి కొత్తగా పరిచయమైన బాయ్ ఫ్రెండ్‌తోని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మర్చిపోదామనే లోపు తన ఫోన్‌కి 5 స్నాప్స్ అనేవి వచ్చినాయి అమ్మాయి సైడ్ నుండి. అది ఏందని ఓపెన్ చేసి చూసాడు. ఆ అమ్మాయికి కొత్తగా పరిచయమైన ఆ అబ్బాయితోటి వీళ్ళిద్దరూ క్లోజప్ చేస్తూ 5 స్నాపుల దాకా ఈ అబ్బాయికి సెండ్ చేశారు. అందులో ఫస్ట్ స్నాప్ ఓపెన్ చేయంగానే అప్పుడే అతను చాలా అరుస్తూ ఏడ్చేశాడనమాట. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి "అరే ఏమైందిరా? ఏమైందిరా?" అని అడిగితే ఆ స్నాప్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఓపెన్ చేసి చూసేసరికి చాలా దారుణంగా అయిపోయింది సిట్యుయేషన్. వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని చాలా ఓదార్చినారనమాట. "పోనీరా, పోనీరా, వదిలేయరా, వదిలేయరా" అని చాలా ఓదార్చింది. అయినా ఆ అబ్బాయి తట్టుకోలేకపోయాడు. సో ఇది అండి 5 స్నాప్స్ ఆఫ్ స్టోరీ. మీ అందరికి ఒకటి చెప్తా అండి. ఇది కలియుగం. మనకెందుకురా లవ్వు? మంచిగా కాలేజ్‌కి వచ్చినప్పుడు మన పని మనం చూసుకొని చదువుకొని ఇంటికి వెళ్ళిపోతేనే బెటర్. ఈ లవ్ అని ఇట్లాంటి పెంటలు పెట్టుకున్నాం అనుకో పెద్ద తలకాయ నొప్పి. లవ్ అన్నప్పుడు కొన్ని రోజులు మంచిగానే ఉంటది. ఆ ఫీల్ అనేది కొంచెం మంచిగానే ఉంటది. కొంచెం కొంచెం రాక రాక మీరు ముంగటికెళ్ళంగానే అది కొంచెం మనకి ఒక దారుణమైన సిట్యుయేషన్‌లోకి తీసుకెళ్తది. అందుకే పెంటలు మాత్రం పెట్టుకోకండి. మన పని మనం చూసుకొని వెళ్ళిపోవడమే బెటర్. చాలా జాగ్రత్తగా ఉండండి. లవ్ చేయాలంటే 10 సార్లు ఆలోచించండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీ దగ్గరికి తీసుకొనొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.